ప్రవీణ్ గారు, జిందం చక్రపాణి గారు, అట్లాగే గోపాలరావు గారు, రాజిరెడ్డి గారు, దిండి శ్రీనివాస్ గారు, సురేందర్రావు గారు, అంజిరెడ్డి గారు, వెంకటస్వామి గారు, తిరుపతి గారు, మన నారాయణరావు గారు, కృష్ణహరి గారు, అదేవిధంగా పేరు పేరున వేదిక పైన ఆసీనులైన పెద్దలందరికీ కూర్చోండి. గంగసాయమ్మ గారు కూర్చోండి, అక్కడ కుర్చీలు అయిపోయింది, కూర్చోబెట్టుర్రి. రాయారాం గారు గెలిచినందుకు శుభాకాంక్షలు, కూర్చొని ఒక్క 2 నిమిషాలు సన్మానం ఉంటుంది. అట్లాగే ఈరోజు మరి ఈ కార్యక్రమానికి హాజరైన పత్రికా మిత్రులకు, మరి అందరికంటే ముఖ్యంగా గత వారం 10 రోజులుగా వీరోచితంగా పోరాటం చేసి మరి ఎక్కడికక్కడ ప్రతి గ్రామంలో అద్భుతంగా తమ శక్తిని యుక్తిని అన్నిటినీ ప్రదర్శించి మరి గెలిచి వచ్చిన సర్పంచులకు, గెలిచి వచ్చిన వార్డు సభ్యులకు, ఉప సర్పంచులకు, అట్లాగే పోటీ చేసి కొద్ది తేడాతో ఓడిపోయిన మన బీఆర్ఎస్ నాయకులందరికీ పేరు పేరున గట్టిగా చప్పట్లతో వారికి హృదయపూర్వకంగా అభినందనలు చెప్పాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. ఇది నిజంగా కూడా చెప్పాలంటే పార్లమెంటు గెలుచుడు అల్కగానే, కానీ పంచాయతీలో గెలుచుడు కష్టం. ఎందుకంటే పార్లమెంట్లో మీరు చూస్తూనే ఉన్నారు, కరీంనగర్ పార్లమెంట్లో ఏం చేయకపోయినా ఒక ఆయన గెలుతూనే ఉన్నాడు. మీరు 2 సార్లు ఉత్తగానే ఏం చేయకుండా గాలి మాటలు చెప్పుకుంటే గెలిచిపోతున్నాడు. కానీ పంచాయతీ ఎన్నికలు గెలవాలంటే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే ఒక్కొక్క మనిషిని పట్టుకోవాలి, ఒప్పించుకోవాలి, మెప్పించుకోవాలి. ఎందుకంటే ఎట్లెట్లా ఓట్లు తగ్గుతాయి అట్లెట్లా ఓట్లకు విలువ పెరుగుతుంది. కాబట్టి ఒక్కొక్క ఓటే కీలకమవుతుంది. అక్కడక్కడ టాస్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు, అక్కడక్కడ 1 ఓటుతో గెలిచిన వాళ్ళు ఉన్నారు, అక్కడక్కడ 4 ఓట్లు, 5 ఓట్లు, 6 ఓట్లు, 10 ఓట్లలో గెలిచిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి పంచాయతీ ఎన్నికల్లో గెలవడం సామాన్యమైన విషయం కాదు. ఇంకోటి మీకు తెలుసు, అధికార పార్టీగా మనం ఉన్నప్పుడు, గతంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ మన సిరిసిల్లలో కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలిచిందన్నాడు. ఇప్పుడే నేను అడుగుతున్న ఆగన్నను, మన రవీంద్రరావు గారిని, యాది కూడా లేదు ఎవరికి. ఎందుకంటే డబల్ డిజిట్లో కూడా రాలేదు. 117 గ్రామ పంచాయతీలు ఉంటే కనీసం 10 సీట్లు కూడా గెలవలేవు వాళ్ళు ఆ రోజు, ఏది మనం అధికారంలో ఉన్నప్పుడు.